శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శూన్య ధ్యాన యోగం చేత కూడా ఆ శూన్య సాక్షి అయిన నిత్యాత్మ పదం ప్రాప్తిస్తుంది. ఇంద్రజాలంలో కుందేటికి కొమ్ములు మొలిపించబడినట్లు ఇప్పుడు లేని వస్తువులు దేశకాల విలాసములచే ఉత్పన్నమవుతున్నాయి. వజ్రం వల్లే అత్యంత దృఢంగా కనిపిస్తూ ఉంటున్న వస్తువులు కూడా అకారణంగా నశించుటచే అందలి వివిధ పదార్థములన్నీ రూపాంతరం పొందుతున్నాయి. ఈ నాశోత్పత్తి సమన్వితమైన అనేక పదార్థములతో కూడిన ఈ జగత్తును చూస్తున్నంత మాత్రం చేత ద్రష్ట స్వరూపుడకు ఈ జీవుడు హర్షామర్ష వినోద విషాదాది వికారములు ఎందుకు పొందాలి? ఇక్కడ ఎట్టి ఇచ్చ లేకుండానే ఉండటం ఉచితం సుమా. ఈ ప్రపంచంలో అసత్తు సత్తు వలె ఉంటుంది. ద్రష్ట స్వరూపముకు సత్తు అసత్తు వలె తోచుతుంది. ఇది గమనిస్తున్న విదిత వేద్యుడు అంటే తెలియవలసినది తెలుసుకున్నవాడు ఇంత మాత్రం చేత తన శాంత స్థితి నుండి చ్యుతి పొందడు. కనుక నీవు ఇక్కడ ఏర్పడే ఇచ్చ అనిచ్చలను ఎంత శీఘ్రంగా త్యజిస్తే అంత మంచిది. వివేకం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరికి ఏమాత్రం ముక్తి లభించదు. ఇక్కడ కోట్ల కొలది జనులు వివేకము కొరకై ప్రయత్నమైనా చేయకుండా మాకా పని ఉన్నది, ఈ పని ఉన్నది అని ఇక్కడి పంచేంద్రియ విషయ సమూహాలలో మునగటానికే ఇచ్చగించుచున్నారు. ఇక్కడ వివేకము కొరకై ప్రయత్నించే వారికి ముక్తి తప్పకుండా సుసాధ్యమే. ఇదే జగత్తులో ఇవే కార్యక్రమాలను నిర్వర్తిస్తూనే మరొక వైపుగా వివేక విజ్ఞానాదులను ఆశ్రయించి మోక్ష స్వరూపులై విరాజిల్లుచున్నారు, విరాజిల్లగలరు. ఓ ప్రియ సహజీవులారా, సర్వసోతలారా, వివేకముచే ముక్తి సుసాధ్యం, సులభం కూడా. అవివేకముచే అది అసాధ్యం, అలభ్యం. ఆ తరువాత మీ ఇష్టం. మీరు సన్మార్గం ఎన్నుకొని నిష్ఠతో ప్రయత్నిస్తూ ఉంటే సర్వాత్మ స్వరూపుడగు ఆ భగవానుడు మీకు తప్పక మార్గదర్శకుడు కాగలడు. అందుచేత మనస్సును జయించడం ద్వారా నీవు వివేకమును అభివృద్ధి చేసుకోవడం ఉచితం, శుభప్రదం కూడా. మోక్షమును ఇచ్చగించేవారు ఆ బ్రహ్మ దర్శనం కొరకు వివేకం అనే ప్రయత్నం ఆచరించాలి. బ్రహ్మ దర్శనం చేత మాత్రమే సర్వ దుఃఖములు సమూలంగా నశించగలుగుతాయి. రాగవర్జితులు, సంఘరహితులు, మహాధీమంతులు అయినట్టి సుహోత్రుడు, జనకుడు మొదలైన వారు ఈ భూమిపై సంచరించారు. అట్లాగే అన్ని కాలములందు అతి సుజ్ఞానవంతులకు వివేకులు ఈ భూమిపై ఉంటూనే ఉంటారు. వారు ఏ సంఖ్యలో ఉన్నప్పటికీ ఈ భూమిని పరమ పవిత్రం చేస్తూ ఉన్నారు. తస్మాత్వమపి వైరాగ్య వివేకోదిత ధీరధీహి జీవన్ముక్తో విహారభో సమలోష్టాస్మకాయిచ్చనః. కనుక నీవు కూడా వివేక వైరాగ్యములను ఆశ్రయించు. ధీర బుద్ధిచే సువర్ణమును మట్టిని సమబుద్ధితో చూడగల మహత్తర దృష్టిని అలవరుచుకో. అతడు అధికుడు, ఇతడు అధముడు, నేను కొరగాను, నేను గొప్పవాడును, అవి పొందాలి, ఇవి తొలగాలి, ఈ రూపంలో ఉంటున్న సంసార జాడ్యమును త్యజించు. వివేక సూర్య స్వరూపుడవై సర్వస్థితులందు ప్రవర్తించదవుగాక. పదార్థములందలి అసంగముచే కలుగు మనశ్శాంతి యొక్క రూపమే ముక్తి. పదార్థములందలి అసంగముచే కలుగు మనశ్శాంతి యొక్క రూపమే ముక్తి. అట్టి ముక్తి దేహము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా సంభవమే. ఈ దేహము నేను, ఈ దేహ సంబంధము చే కలుగు గృహములు, బంధువులు మొదలైనవన్నీ నావి అనురూపంగా ఉండే భ్రాంతితో కూడిన
ప్రీతిని నివారించటమే ముక్తి. ఈ దేహాదులందు ఏమాత్రం ప్రీతి ఆసక్తి లేకుండానే జీవితం కొనసాగిస్తున్న వానిని జీవన్ముక్తుడు అని అంటూ ఉన్నాం. అట్లా కాకుండా ఈ దేహాదులందు ఆసక్తి కలిగి జీవించేవాడు బద్ధుడు. మోక్షము కొరకై వినటం, మననం చేయటం, నిధిధ్యాస, ఆత్మాహం భావన అనే సాధన చతుష్టయంతో ప్రయత్నించాలి. బ్రహ్మతత్వ నిశ్చయం అనే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. బుద్ధి శుద్ధత్వం పొందే వరకు అట్టి ప్రయత్నము నుండి విరమించకూడదు. దుఃఖము ఉన్నది అనున్నది రాగము ఉన్నది అనటానికి గుర్తే సుమా. రాగద్వేషములు తెలివిగా ఈ మనుజుని తమ వశం చేసుకుంటున్నాయి. అది గమనిస్తూ కూడా ఊరుకొని ఉంటే ఎట్లా? ఈతడు మభ్యపెట్టి మోసం చేసి అంతా దోచుకుంటాడు అని తెలిసి కూడా ఒక దొంగకు తాను దాచుకున్న గుప్తధనం చూపిస్తూ వెంటబడతాడా ఎవడైనా? జడ స్వభావపూర్వకమైన వాదోపవాదములను, మందబుద్ధిని ఎట్లాగైనా సరే వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయించాలి. యుక్తి, ప్రయత్నము ఈ రెండూ కూడా ఎంతో అవసరం. ఈ రెండూ లేకపోతే ఈ లోకంలో ఒక చిన్న పని కూడా చేయలేమని అందరికీ తెలుసు కదా. ఇక జన్మరహితము విషయమై వేరే చెప్పేదేమున్నది? సన్మార్గపూర్వకమైన ప్రయత్నములను వదిలిపెట్టి కేవలం పిచ్చాపాటితో మానవ జీవితము అనే అవకాశం వృధా చేసుకుంటే ఎట్లాగయ్యా? కనుక ఓ సర్వజనులారా, మీరంతా ప్రయత్నశీలురయ్యెదరుగాక. ఈ విషయం నేను ఎంతో శ్రమించి మరలా గుర్తు చేస్తున్నాను. నాయనలారా, మహాధైర్యమును అవలంబించండి. అవరోధములను చూచి వెనుకాడవద్దు. ఉత్తమ ఫలితం లభించే వరకు ఆ బ్రహ్మ విచారణ చేయండి. దృఢ ప్రయత్నం ఉండాలే కాని ఈ ప్రపంచంలోని అన్ని సంఘటనలు కలిసి కూడా అట్టి వాణిని ఆ ప్రయత్నము నుండి విరమింపజేయలేవు. అంతేగాని పరిమిత అవగాహనలతో కూడిన ఏవేవో వాదోపవాదములతో ఆ బ్రహ్మ ప్రకాశము వైపుగా గల మార్గము నుండి చ్యుతి పొందకూడదు. మీరంతా అచ్యుతులయ్యెదురుగాక. వేదరహస్యము ఎరిగిన మహాత్ములు సత్య జ్ఞానానంద స్వరూపముగు ఆ బ్రహ్మ పదమును పొంది దానిని మనకు విశదీకరించి చెప్పుచున్నారు. ప్రయత్నిస్తేనే బ్రహ్మ పదము లభిస్తుంది, కానీ అది ఏదో గాలివాటుగా లభించేది కాదు అని నా విన్నపం. జీవునికి ఎదురుగా నిలిచి ఉన్న ఈ జగత్తులన్నీ బ్రహ్మము నుండే అవివేక ప్రభావం చేత ఉద్భవిస్తూ ఉన్నాయి. అవివేకము చేతనే స్థితి పొంది ఉంటున్నాయి, మరలా వివేకము చే నశిస్తున్నాయి. బ్రహ్మము అనే మహాసముద్రములో ఏర్పడే జగత్ సమూహములు అనే తరంగ పరంపరలను ఎవరు లెక్కించగలరు? సూర్య కిరణములలో ఉండే త్రస రేణువులను ఎవరు లెక్కించగలుగుతారు? అసమ్యక్ దర్శనము జగస్థితికి హేతు. సమ్యక్ దర్శనముచే ఈ సంసార జలమంతా వినాశనం పొందగలదు. మిక్కిలి దుష్కరము, అత్యంత భయంకరమైనట్టి ఈ సంసార సాగరాన్ని అధిగమించాలంటే అందుకు ప్రయత్నం, యుక్తి రెండూ ఉండాలని అనుకున్నాం కదా. సంసారము అనగా ఏమిటో ఎరిగిన విజ్ఞులు జీవితము అనే సదవకాశమును దుర్వినియోగపరచుకోరు. ఎందుకంటే ఈ సంసారము మోహము అను జలముతో, మరణము అనే సుడులతో, పుణ్య పాపములు అనే తరంగములతో, నరకము అనే బడబాగ్నితో, తృష్ణ అను ప్రకంపనములతో, మనస్సు అనే సుడిగుండముతో, జీవితము అనే నదీ సంగమ స్థానముతో, భోగములనే ఎర్రలతో, రోగములనే క్రూర సర్పాలతో, ఇంద్రియములనే ముసళ్ళ గర్గర నాదంతో, హాస్యలు అనే ఉప్పు రసంతో ప్రాప్తిస్తుంది. ఆహా, ఏమి దీని ప్రభావం! ఇందు స్త్రీలు తమ క్రియగంటి చూపులతో బుద్ధిమంతులైన వారిని కూడా కొద్ది క్షణాలలో తమ పాదాక్రాంతం చేసుకుంటున్నారే. ఇందులో ప్రవేశించిన జీవులు క్షణంలో తమ ఉపాధికి ముందే గల స్వస్వరూపం ఏమరుచుచున్నారే. మనస్సులో నుంచి ఆశలు పుడుతున్నాయి.
ఆ ఆశలు ఆ మనసునే భ్రమింపజేస్తున్నాయి. ఈ చెంచల సంసారం దాటివేయడమే పౌరుషం. అంతేగాని ఏదో రాజ్యంపై దండయాత్ర చేసి గెలవటం పౌరుషం కాదు. ఉత్తమ బుద్ధి, ఉపాధి, అవకాశములు లభించి కూడా సంసార సముద్రం దాటడానికి పయనించని వారిని ఏమని పిలవాలి? కొద్దిమంది మాత్రం తమ యొక్క బ్రహ్మజ్ఞాన బలము చేత ఈ సంసార సముద్రమును ఆపోసన పట్టి వేస్తున్నారు. ఈ జగత్తునంతటినీ బ్రహ్మమయం చేసి సాక్షి స్వరూపులగుచున్నారు. నీవు అట్టి శ్రేష్ఠులకు బ్రహ్మజ్ఞానులతో కూడి విచారణ చేయి. బుద్ధిచే ఇదంతా బ్రహ్మమే అని గ్రహించు. ఆ తరువాత ఇందు క్రీడించు. అట్లు శోభించటమే ఉచితము కాని ఇందు బద్ధుడవై ఉండటం ప్రజ్ఞ అని అనిపించుకోదు. ఎవడైనా సరే ఈ సంసారంలో అత్యుత్తమ బుద్ధితో విచారణ చేస్తే అతనిని ఇక మోహము సమీపిస్తుందా? దాని వల్ల కాదు. మొట్టమొదట చక్కగా విచారణ చెయ్యాలి. సర్పము వలె భయమును గొలిపే విషయభోగములను ప్రక్కకు నెట్టివేయాలి. వివేక దృష్టిని అలవర్చుకోవాలి. బ్రహ్మము విషయమై సమాచారం సంపాదించాలి. ఆ తరువాత గరుత్మంతుడు సర్పములను భక్షిస్తున్నట్లు ఈ శబ్ద స్పర్శాది విషయములపై ఆధీనత్వము చలాయించాలి. శబ్ద స్పర్శాది విషయములు నీకు దాస్యం చెయ్యాలే కాని నీవు వాటికి దాసుడవు బద్ధుడవు అవ్వటం పురుషాకారం ఎట్లా అవుతుంది? ఏదైనా ఒక వస్తువును పొందాలనుకోవటానికి ముందు ఆ వస్తువు యొక్క తత్వం, ప్రయోజనం పరిశీలించి మాత్రమే స్వీకరిస్తాం. ఎందుకు? దాని ఉత్తరోత్తర ప్రయోజనం ఫలయుక్తంగా ఉండాలని ఉద్దేశ్యం కదా. అట్లా కాకుండా పైకి బాగున్నది అని అవిచారణ పూర్వకంగా వస్తువును తెచ్చుకున్నామనుకో ఏమవుతుంది? చిన్న పిల్లవాడు పెద్దలు చెప్పినా వినకుండా తినుబండారాలు కావాలని ఏడ్చి తింటే తెల్లవారేసరికి కడుపు నొప్పితో బాధపడతాడు. అట్లా అల్పజ్ఞానియకు జీవుడు బ్రహ్మము విషయము ప్రక్కకు పెట్టి ఇంద్రియ విషయాలను అంటిపెట్టుకొని ఉంటున్నాడు. అందుకే సుఖాలు, దిగుళ్ళు అతన్ని వదలడం లేదు. వసంతకాలంలో వృక్షములన్నీ రస సమృద్ధమై ప్రకాశించున్నట్లు ఆ బ్రహ్మతత్వ దర్శనం చేసేవాని బలము, బుద్ధి, తేజము వృద్ధి చెందుతాయి. మనం జీవన్ముక్తుల లక్షణములు, దృష్టులు, అవగాహనల గురించి వేరు సందర్భాలలో చెప్పుకున్నాం. ఇంకా ముందు అనేక కోణముల నుండి చెప్పుకోబోతూ ఉన్నాం. జీవన్ముక్తత్వమే ఈ మన సంవాదం యొక్క అత్యుత్తమ లక్ష్యం. కనుక పదే పునశ్చరణ అవసరమే. పునరావృత్తి దోషంగా సభికులు భావించరనే నా అభిప్రాయం. అందుచేత మరలా పునశ్చరణ పూర్వకంగా జీవన్ముక్త స్వరూపం గురించి కొన్ని విశేషాలు సమీక్షిస్తూ ఉదహరిస్తాను, విను. సర్వేచ్ఛారహితుడు ఆత్మజ్ఞాని ఈ ప్రపంచమును వ్యవహార దృష్టితో చూస్తున్నప్పుడు ఒక సుషుప్తిని వలె, అంటే గాఢ నిద్రపోయేవాని వలె అసంబద్ధపూర్వకంగా ఉంటాడు. పరమార్థ దృష్టిచే ఇదంతా అసద్రూపమే కదా అని గ్రహించి ఉంటాడు. లయించిపోయినట్టు మనసు గలవాడై ఆనందోన్మత్తుడై మెలుగుచూ ఉంటాడు. అతని బుద్ధి అంతర్ముఖమొకటచే ఉదారత్వము వహించి ఉంటుంది. తాను అందరిలాగానే ఇంద్రియములను, వస్త్రములను, ధనాదులను కలిగి ఉన్నప్పటికీ తన అంతర్ముఖ దృష్టిచే ఒక స్తంభంలాగా తదితరుల వ్యవహారములను చూస్తూ ఉంటాడు. ప్రశాంత బుద్ధితో అంతా గమనిస్తూ జనులు పొందే సరంభమును చూచినప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. భావి పదార్థములను అభిలషించడు. వర్తమాన పదార్థముల పట్ల ప్రీతి కలిగి ఉండడు. గడచిన వస్తువుల గురించి చింతించడు. కానీ సర్వము ఆచరిస్తూనే ఉంటాడు. దృశ్య వ్యవహారములందు తనను తాను సుదూరంగా అట్టే పెట్టుకుని సుప్తప్రాయుడై ఉంటాడు. బ్రహ్మము విషయంలో మాత్రం అత్యంత జాగరూకుడై ఉంటాడు. వ్యవహారములందు కుశలుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం అంతఃపురంలో బాలకుణ్ణి బుజ్జగిస్తున్న దాది
తన సొంత ఇంటిలోని బిడ్డ గురించే అదంతా చేస్తున్నట్లు బ్రహ్మము కొరకై వ్యవహార నిరతుడై ఉంటాడు. అంతఃసర్వ పరిత్యాగి నిత్యమంతరనేషనః కుర్వన్నపి బహి కార్యం సమమేవావతిష్టతే. బాహ్యమున అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ అంతరంగంలో ఏమీ చేయనివాడుగా ఉంటాడు. సర్వము మొదలే పరిత్యజించి కోరికలేమీ లేనివాడై సమరూపుడై ఉంటాడు. యథాప్రాప్తములైన క్రియల విషయంలోనూ వర్ణాశ్రమ ధర్మముల విషయంలోనూ పితృపితామహాది క్రమం చేత ప్రాప్తించే ఆస్తి రాజ్యాధికారాల విషయంలోనూ బంధుమిత్ర సమాగమాది ఆయా సందర్భములలోనూ తాను నిర్వర్తించవలసినది తదనుకూలంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే సర్వ విషయములలోనూ అతడు ప్రవర్తిస్తున్నప్పటికీ అహం కర్తాస్మి, నేను దీనికి కర్తను అనే కర్తృత్వాభిమానం రహితం చేసుకుని ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఉంటాడు. సుఖదుఖములు సమీపిస్తున్నప్పుడు వాటిని బ్రహ్మరూపంగా ఎరిగి ఉంటాడు. అందుచేత ఇష్ట అయిష్ట ఫలముల పట్ల సమరూపుడై ఉదాసీనుడై ఉంటాడు. దేని కొరకు వాంఛించడు, ద్వేషించడు, శోకించడు, హర్షించడు. అనుకూల ప్రతికూల కర్మాచరణ సమయములలో అనాసక్త చిత్తంతో వ్యవహరిస్తూ ఉంటాడు. భక్తులందు భక్తుని వలె, ధీరులందు ధీరుని వలె, దుఃఖితులందు దుఃఖితుని వలె, యవ్వన వృత్తాంతములందు యువకుని వలె ఉంటూనే తాను సర్వదా అఖండ అప్రమేయ స్వస్వరూపమును ఏమరవడు. అతని నోటి వెంట పుణ్యప్రదమైన శుభప్రదమైన మాటలే వస్తాయి. అతని వాక్యాలు సమగ్రత్వం, సుదీర్ఘ దృష్టి, సర్వహితము, లోక కళ్యాణము స్వభావ సిద్ధంగా సంతరించుకుని ఉంటాయి. అభిమాన రహితంగా ఉంటాయి. కనుక ఇతడు ఏపాటి వాడు అని చూపరులకు అనిపించవచ్చు. అయితే సూక్ష్మ బుద్ధికి మాత్రం అతడు ధీర బుద్ధి సహితుడని, ఆందోళన రహితుడని, ఆనందోదయ సమన్వితుడని, కోమల స్వభావుడని తెలిసిపోతుంది. పుణ్య స్వభావుడై, ప్రసన్నముఖుడై, పూర్ణ ప్రజ్ఞా సహితుడై, ఖేద దుర్దశలు లేనివాడై అతడు ఉంటాడు. సర్వ ప్రాణులను తన స్వరూపంగా గాంచుటచే అతడు సర్వుల పట్ల అకృత్రిమమైన స్నేహము కలిగి ఉండి లోక బాంధవుడై ఉంటాడు. ఉదారచేతుడై, సర్వావస్థల యందును సమరూపుడై, సౌమ్యుడై, సుఖ సాగరుడై, తన సాంగత్యముచే అందరి దుఃఖములను హరింపజేసేవాడై ఉంటాడు. తాను ఎక్కడుంటే అక్కడ పూర్ణ చంద్రుని వలె అమృత కిరణములను, సమగ్ర జ్ఞాన భావములను ప్రసరిస్తూ ఉంటాడు. అతనికి సుకృతముల చేత గాని, దుష్కృతముల చేత గాని, భోగ త్యాగముల చేత గాని, బంధుమిత్ర సమాగమముల చేత గాని, కర్మ నైష్కర్యముల చేత గాని, స్వర్గ పాతాళాది లోకముల ప్రాప్తి చేత గాని, బంధ మోక్షముల చేత గాని ప్రత్యేకించి కొత్తగా వచ్చి పడే ప్రయోజనం అంటూ ఏదీ ఉండదు. ఈ జగత్తంతా ఏకముగు బ్రహ్మముగా తనకు సర్వదా అనుభవమగుచున్నట్టి, తాను ఇదంతా ఆ బ్రహ్మతత్వముగా గాంచుచున్నట్టి ఆ జీవన్ముక్తునికి ఇక బంధమేమిటి, మోక్షమేమిటి? ఈ బంధ మోక్షముల భావనలచే అతని మనసు ఎన్నటికి దీనత్వం పొందదు. సమ్య జ్ఞానము అను అగ్నిచే అతని సంశయములన్నీ భస్మీభూతమై ఉంటాయి. అతని చిత్తము సర్వత్రా ప్రియత్వము, ఆనందత్వము, నిర్మలత్వము, అప్రమేయత్వము, అఖండత్వము అన్ని వైపులా అనుభవిస్తూ ఉంటుంది. అతని మనసు విభ్రమ వినుర్ముక్తమై బ్రహ్మరూపమై నశించగా ఉదయించగా ఉంటుంది. అతడు సర్వావస్థల యందును ఆకాశం వలె సమరూపుడై వెలయిచూ ఉంటాడు. ఊయలలో పడుకొని ఉన్న పసిబాలుడు ఎట్టి ఇచ్చా సంకల్పములు లేకుండానే కాళ్ళు చేతులు కదిలిస్తాడు, నవ్వుతాడు, చూచావా? ఆత్మజ్ఞాని ఎట్టి రాగాదులు లేకుండానే తన ఈ కాళ్ళు చేతులను ఆయా చేష్టలలో నియమిస్తాడు. అట్లు నియమిస్తూనే తాను మదిరోన్ముక్తుని వలె బ్రహ్మానందంలో ఊలలాడుచు పునర్జన్మ భయరహితుడై ఉంటాడు.
ఇంతకు పూర్వం తాను రాగసహితంగా నిర్వర్తించి ఉన్న కర్మలు గుర్తుకు వస్తున్నప్పుడు అదంతా చూచి నవ్వుకుంటాడు. వాటి ఊసులన్నీ అధిగమించి ఉంటాడు. ఇంతకు పూర్వపు సంఘటనలను స్మరించడు, విస్మరించడు. సర్వం సర్వ ప్రకారేణ గృహోతి చ జహోతి చ అనుపాదేయ సర్వార్థో బాలవచ్చ విశేషతే. అన్నీ గ్రహిస్తాడు, త్యజిస్తాడు. ఏది గ్రహించకయే బాలుని వలె చేష్టలు జలుపుతూ ఉంటాడు. జ్ఞానికి అజ్ఞానికి ఉండే ముఖ్యమైన తేడా ఏమిటో చెబుతాను విను. ఇద్దరూ కూడా దేశకాల క్రియాక్రమానుసారం కార్యములందు ప్రవృత్తులవుచున్నారు. అయితే జ్ఞాని ఆయా క్రియాజనితమైన సుఖదుఖములకు వశీభూతుడు కాడు. బాహ్యమందు మనసుచే ప్రాప్తించిన కార్యములను మాత్రం శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. అంతరంగంలో క్రియావర్జితుడై ఉంటాడు. ఎందుకంటే బాహ్య పదార్థములన్నీ అసత్యేనని అతనికి తెలుసు. అందుకే వాటి ఫలముల కొరకై అతడు పరిగెత్తడు. ఆ ఫలములన్నీ అల్పము, సంకుచితము, స్వల్పకాలికము ప్రయోజనములే కలిగి ఉంటాయని అతనికి తెలుసు. దుఃఖ దశలను గాంచడు, సుఖస్థితిని అపేక్షించడు. కార్య సాఫల్యములకు సంతోషించడు, కార్య విఫలత్వముచే దుఃఖించడు. సూర్యగోళము చల్లబడుగాక, చంద్రమండలం అకస్మాత్తుగా అగ్నిజ్వాలలు వెదజల్లుగాక, అగ్ని అధోముఖంగా జ్వలించుగాక, అవన్నీ కూడా ఆత్మజ్ఞానికి ఆశ్చర్యం కలిగించలేవు. బ్రహ్మమయందే అవన్నీ స్మరిస్తున్నాయి అను నిశ్చయము కలవాడై విస్మయజాలమందు కూడా ఆశ్చర్యచకితుడు కాడు. దయచే అతడు దీనము వహించడు, అట్లని క్రౌర్యమును ఆశ్రయించడు. అవమానములందు లజ్జితుడు కాడు, దుష్కార్యములచే నిర్లజ్జ కలిగి ఉండడు. గర్వి, ప్రముత్తుడు, ఖిన్నుడు, హర్షి, ద్వేషి, భయశోకహితుడు అవడు. విశాలాకాశము వంటి జ్ఞానము గల అతనికి ఎవరిపైన కోపం ఉండదు. ఆకాశంలో విత్తనం మొలకెత్తుతుందా? నిరంతరం జనన మరణములతో కూడి ఉన్న ఈ జగస్థితి యందు సుఖము గాని దుఃఖము గాని ఎట్లా ఉంటాయి? ఇక ఎదురుగా ఇక్కడ ఉండేదంతా ఈ దేహముతో సహా పంచభూత సమన్వయమే కదా. స్వయముగా చపలము ప్రవర్తించే చోట సుఖదుఖముల ప్రసక్తి ఏమిటో చెప్పు. ఎట్లా ఉండగలవో నాకు అర్థం కాదు. ఇక్కడ నిరంతరం ప్రాణికోట్లు జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. ఈ ఉత్పత్తి వినాశనములను చూచి జగదృష్టి గల అజ్ఞానులు మాత్రమే హర్షశోకములు పొందుచున్నారు. ఈ జగత్తు రహస్యం తెలిసినటి సమర్థులకు జీవన్ముక్తులు ఇక్కడి ఉత్పత్తి వినాశనములను చూచి ఏమాత్రం స్పర్ధ చెందరు. రాత్రి యందు కొద్ది క్షణాల నిద్రలో సుదీర్ఘకాలపు స్వప్నములు సంభవమవుతున్నాయి చూచావా? ఉత్పత్తి వినాశనాలతో కూడిన ఈ జగత్ సృష్టిలలో ఏది సంభవం, ఏది అసంభవం? క్షణికమైన ఈ తుచ్చ ప్రపంచంలో దీని గురించి సంతోషం, దాని గురించి దుఃఖం అని ప్రసంగించుకోవటంలో అర్థం ఏముంది? అప్పుడు అతనికి సుఖం అభావమే సిద్ధిస్తుంది. తత్ప్రయోజనంగా సుఖము యొక్క వ్యతిరేకానుభవమైన దుఃఖము అను దానికి రూపం ఏర్పడజాలదు. అనగా శోకమోహాదులను విస్తరింపజేసే దుఃఖానుభవమే జీవన్ముక్తునకు ఉండదు. సుఖదుఖ సంక్షయము యొక్క ప్రభావముచే ఇది ఛాద్యము, ఇది గ్రాహ్యము అన్నది కూడా అతనికి ఉండవు. ఛాద్య గ్రాహ్యములు లేవు కనుక ఇష్ట అనిష్టములు ఇంకెక్కడుంటాయి? శుభాశుభ దృష్టి నశించడం చేత భోగేచ్ఛ తొలగి ఆశారాహిత్యం బలం పుంజుకుంటుంది. అప్పుడు మనసే విలయమవుతుంది. మనోనాశన కారణంగా సంకల్పముల కల్పన ఉండదు. నువ్వులు బాగుగా వేగిపోయిన తరువాత ఇక నూనె గురించిన ప్రసంగం ఎక్కడిది? నా స్వస్వరూపముకు బ్రహ్మమునకు వేరుగా ఎక్కడ ఏది ఉండజాలదు అని దృఢజ్ఞానముచే సంకల్ప వికల్పములు నశిస్తాయి. ఇక ఈ సర్వ దృశ్య పదార్థములు ఆకాశము వలె స్థితి పొందుతాయి. అప్పుడు అపరిచ్ఛిన్నమన్నదేది ఉండదు. అట్టి మహాత్ముడకు ఆత్మజ్ఞాని ఎట్టి పదార్థ ప్రాప్తికి సంబంధించినట్టి అకృత్రిమవగు ఆనంద ప్రాప్తిచే ప్రమోదితుడై ఉంటాడు. ఈ స్వప్నతుల్య జగత్తునందు యథాప్రాప్తములైన పదార్థములను చిత్తముతో అవలోకించుచు నిశ్శబ్దమోహించి ఉంటాడు.
ఈ ప్రపంచము పట్ల ప్రశాంత మౌన రూపము నిద్ర వంటి స్థితి పొంది ఉంటాడు. అట్లు ప్రారబ్ధ క్షయం అయ్యే వరకు జీవితమును గడుపుచూ నిత్య తృప్తుడై ఉంటాడు. నిర్హేతుక ఆనందమును అనిర్వచనీయ సంతృప్తిని పొంది ఉంటాడు. ఏ జీవుడైనా సరే జ్ఞాన నిర్మల హృదయ సముపార్జనచే జీవన్ముక్తుడు అగుటకు తప్పక అవకాశం ఉన్నదని సర్వజనులకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక మండుచున్న కొరివిని చేతిలోకి తీసుకొని ఒత్తులాకారంగా త్రిప్పుచున్నావనుకో, అక్కడ ఒక ఒత్తులాకారపు వస్తువేదో ఉన్నట్లు భ్రమ గొలుపుతుంది కదా. వాస్తవానికి అక్కడ ఒత్తులాకారపు వస్తువేమీ లేదు కదా. కొరివియే భ్రమచ అట్లే అనిపిస్తుంది. అట్లాగే మనసు యొక్క సంచలనము లేక చాంచల్యముచే మిథ్యారూపము ఈ జగత్తు భాషిస్తుంది. తటాకపు నీటిలోకి మట్టి పెళ్లను విసరితే జలంలో ఆవర్తాలు ఏర్పడతాయి. ఆవర్తాలు జలము కంటే వేరైనవి కావు కదా. బ్రహ్మమయందు ఏర్పడే చిత్ స్పందనము చేతనే ఈ జగత్తు కనిపించటం జరుగుతుంది. ఇది మిథ్య అయి ఉండి కూడా సత్యము నిత్యము వలె తోచుచున్నది. అవిచారణ కారణంగా ఈ జీవుడు భ్రమపూర్వకమైన ఈ జగత్తును గాంచుచూ ఇందులో సుఖ దుఃఖ ఉద్వేగ భావ పరంపరలకు లోనగుతున్నాడు. మంచు తెల్లదనం ఈ రెండు వేరు వేరు కాదు కదా. అగ్ని ఉష్ణము వేరువేరా? నువ్వులు నూనె పుష్పములోని పుప్పొడి కణాలు పుష్ప సుగంధం ఈ ద్వంద్వాలు ఒకదానికన్నా మరొకటి ఎట్లా వేరైనవి అవుతాయి? అట్లాగే చిత్తము దాని స్పందనము ఒకదానికంటే మరొకటి వేరు కానే కాదు. వాటి ఎందుగల చిత్త స్పందనం అనే భేద శబ్దములు కేవలం భ్రమచేతనే కల్పించబడుతూ ఉన్నాయి. గుణి గుణములు ఈ రెండింటిలో ఒకటి లేదంటే రెండవది కూడా లేనట్లే కదా. చిత్తము స్పందనములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశించిపోతుంది. అభ్యాసము చేతనే మానవుడు శోకరహితుడై ఆత్మారాముడుగా విరాజిల్లగలడు. కొంచెం శ్రద్ధ పట్టుదల కలిగి ఉండి సాధన చేస్తే అంతఃకరణం నందు సుఖి కాగలడు. అభ్యాసమునకు మించిన గురువు మిత్రుడు ఉపాయం మార్గం వేరే ఉండవు. అభ్యాసముచే క్రమక్రమంగా ప్రాణస్పందనము సన్నగిల్లుతుంది. మనసు శాంతి పొందుతుంది. మనసు శాంతిస్తే నిర్వాణ పదము లేక బ్రహ్మ పదము లేక జన్మరహితము శేషించగలదు. ప్రాణస్పందనమే మనస్సు వలనే ఈ సంసార భ్రమ అంతా కలుగుతుంది. కాబట్టి ప్రాణస్పందనము ఉపశమిస్తే సంసార దుఃఖము తనకు తానుగా నశించుచున్నది. అప్పుడు బ్రహ్మమునందు కల్పనాయుక్తమై ఉంటున్న మనస్సు బుద్ధి చిత్తము అహంకారము దేహము ప్రారబ్ధము బంధము మోక్షము మొదలుగా వాక్ సముదాయం అంతా నివృత్తి చెందుతుంది. బ్రహ్మ పదమే శేషిస్తుంది. యత్ర సర్వం యతః సర్వం యత్సర్వం సర్వతశ్చ యత్తు యత్ర నేదం యత్తో నేదం యన్నేదం నేదృశం జగత్తు. ఈ జగత్తుగా గోచరించేదంతా ఎందులో ఉండి ఉన్నది? దేని నుండి ఇదంతా ఆవిర్భవిస్తుంది? ఏది అంతటా వ్యాపించి ఉన్నది? ఈ సర్వము స్వతహాగా ఏది అయి ఉన్నది? కానీ ఇందులో జగత్తు అనబడేదేది ఉండజాలదు. దేని నుండి మరొకటేది ఆవిర్భవించజాలదు. దేని రూపమైతే ఈ కనబడే జగత్తు ఇందలి ఏ వస్తువు కాదు. ఏ అంశంలోనూ దేనికి ఇది సామ్యము కాదు. ఇట్టి నిత్య నూతన అకలంక అప్రమేయ బ్రహ్మము సాధకునికి ఒకానొక దశలో అనుభవమవుతుంది. ఈ కనపడే జగత్తు నాశవంతము వికల్పమయము కదా. ఇక్కడ నిర్గుణ పరమాత్మకు సదృశ్యమైనదేది లభిస్తుంది. అందుకే ఏ దృష్టాంతమైన బ్రహ్మమును సమగ్రంగా తెలియజెప్పగలదా? లేదు. సాధన యొక్క పరిపక్వ స్థితిలో ఈ జీవుడు అనబడే చిద్రూపము గాంచువాడు గాంచబడుచున్నది గాంచుట అను త్రిపుటితో సహా సర్వరూప రసాది బాహ్య వృత్తులకు సాక్షి రూపత్వం అనుభవించగలడు. నాటకము చూస్తున్న రాజుగారు రంగస్థలముపై ప్రవేశించి పాత్రదారుల రసావేశంలో జోక్యం కలిగించుకోవటం ఎంత రసాభాసయే కదా.
యోగి తన సాక్ష్య స్వరూపం ఎరిగిన తరువాత ఈ జగత్తోని కల్పనతో తాదాత్మ్యం చెంది రసాభాస పొందడు. అతడు సర్వదా సాక్ష్య రూపమునే ఉంటాడు. అట్టి చిద్రూపమే తేజోవంతములైన అన్ని పదార్థముల కంటే కూడా ప్రకాశవంతమైనది. ఈ కామము మొదలైన సర్వ అభ్యంతర వృత్తులను ప్రకాశింపజేస్తున్నది అదే. చైతన్యం అనే మహావృక్షము నుండి వివిధ రసయుక్తములకు ఈ జగద్రూప ఫలములు నిరంతరం ఉత్పన్నమై నశిస్తున్నాయి. ఏ మహామతి అయితే ఈ సర్వసీమములకు ఆవల ఉన్నట్టి ఆ బ్రహ్మపదమును అవలంబించి ఉంటాడో ధీరుడు బ్రహ్మజ్ఞుడు అగు అతనిని జీవన్ముక్తుడు అని మనం పిలుస్తూ ఉన్నాం. అట్టి జీవన్ముక్తులకు సర్వభోగాభిలాషలు నశించిపోతాయి. హిత అహిత కల్పన అంతా ఉపశమించిపోతుంది. అతడిక ఎట్టి వ్యవహారమునందు హర్షము గాని శోకము గాని పొందడు. అతడే ముక్త మానసుడు, అతడే పురుషోత్తముడు. ఆద్యంతరహితుడు అసాధారణుడు పరమాత్మ ఒక్కడే ఈ జగత్తునందు కలడు. అతనికి అన్యంగా ఎక్కడ ఏదీ లేదు అను ఏ మహత్తర నిశ్చయం ఉన్నదో దానినే విజ్ఞులు సమ్యజ్ఞానం అని పిలుస్తున్నారు. అట్టి సమ్యజ్ఞాని కుండలన్నీ మట్టియే, వస్త్రములన్నీ దూదియే, జీవులన్నీ బ్రహ్మమే అను భావన కలిగి ఉంటాడు. మిథ్యాజ్ఞానము చే జన్మాదులన్నీ కలుగు చేస్తున్నాయి. మిథ్యాజ్ఞానము చేతనే కదా బాట యందు మెలికలు తిరిగి పడి ఉన్న త్రాడును చూచి ఇది పాము అని భ్రమ కలగటం. సమ్యజ్ఞానం అనగా పాము అన్నది నా భ్రమ, ఇక్కడ ఉన్నది త్రాడే అని తెలియవచ్చుట వంటిదే. సంకల్పాంశ వినుర్ముక్తమైనది విషయవర్జితమైనది అగు ఆ బ్రహ్మతత్వమునకు సంవిత్తు అని పేరు పెట్టారు. అట్టి సంవిత్తు తన యొక్క స్వప్రకాశ స్వభావం చేత సర్వే సర్వత్రా నిండి ఉన్నది. దానికి అన్యమైనదంటూ ఎక్కడ ఏదీ లేదు. అదే మోక్షస్థానము బ్రహ్మము కూడా. ఆ సంవిత్తు ఒకచోట శుద్ధ రూపంగా ఎరుగబడినప్పుడు ఆ స్థానమును పరమాత్మ అని అంటూ ఉన్నాం. అది సర్వ పదార్థ రూపమైనప్పటికీ అశుద్ధ రూపకల్పనచే అదే అవిద్యగా ఆగుచున్నది. దృశ్య పరిమిత దృష్టి కలిగి ఉన్నప్పుడు పరమాత్మయే జీవాత్మగా పిలువబడుతుంది. లేక అది అవిద్యను గాంచుచున్నది అని కూడా అనవచ్చు. ఏదైతే తెలుసుకొనుచున్నదో అదే తెలియబడవలసినది. ఈ అభిప్రాయాన్నే వేదాంత పరిభాషలో జ్ఞానమే జ్ఞేయమై ఉన్నది, సంవిత్తే సంవేద్యము అని చెప్పబడుతుంది. నీవు ఆ పరమాత్మగా ఆరాధించు లక్ష్యము ఏమై ఉన్నది? నీ వాస్తవ శుద్ధ రూపమే, అదియే సర్వదేహుల యొక్క శుద్ధ రూపం కూడా. అనగా నీవే సర్వమై శుద్ధమై శాశ్వతమై అఖండమై అప్రమేయమై స్వతహాగా పరమాత్మవే అయి ఉన్నావు. నేను దేహముచే ప్రదేశముచే కాలముచే బద్ధుడను అను భావన కలిగి ఉన్న సంవిత్తును జీవుడు అని పేరుతో పిలుస్తూ ఉన్నాం. సంవిత్తు వాటికి అతీతమైన భావమును స్వీకరించి ఉన్నప్పుడు అట్టి సంవిత్తు యొక్క స్థితిని శివము, మోక్షము మొదలైన శాస్త్రీయ నామములతో చెప్పుకుంటూ ఉన్నాం. జీవుడు వ్యక్తిగతమైన విశేషముల దృష్ట్యా చూస్తే భ్రమయుతుడే గాని వాస్తవ స్వరూపుడు కాదు. ఈ జీవుని యొక్క శివస్వరూపం సర్వదా వాస్తవమై వెలుగొందుతుంది. కనుక సంవిత్తు, సంవేద్యము, జ్ఞానము, జ్ఞేయము, తెలుసుకుంటున్నవాడు, తెలియబడుచున్నది ఇవన్నీ ఒకే అర్థం కలిగి ఉన్నాయి. ఈ అన్ని ద్వంద్వముల మధ్య ద్వైత కల్పనయే లేదు. అజ్ఞానవశం చేతనే బ్రహ్మము తనను తాను జగద్రూపంగా సంశయమనొచ్చుకొనుచున్నది. ఏది ఏమైనా కావచ్చు, బ్రహ్మమునకు అన్యమైనదంటూ ఎక్కడ ఏదీ లేదు. ఈ ముల్లోకములలో కనపడేదంతా సత్యమగు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ జగత్తంతా బ్రహ్మమే అను నిశ్చయం నీ యందు స్థిరపడిందా, ఇక నీకు పూర్ణ కామత్వము సిద్ధిస్తుంది. సర్వము బ్రహ్మముగా దర్శించబడుచున్నప్పుడు ఇక భావాభావములు ఎక్కడుంటాయి? బంధమోక్షముల ప్రసక్తి ఎక్కడా? ఎవరికి? మరి శాస్త్రములు బంధమోక్షముల గురించి ప్రస్తావిస్తున్నాయి కదా అంటావా? ముముక్షు విజ్ఞానం విస్తరింపజేయడానికి మాత్రమే శాస్త్రములు బంధమోక్షములు అనే కథనమును ప్రతిపాదిస్తున్నాయి.
ఇంతకీ ఈ జీవులు బ్రహ్మమును ఏ వేరైన దానికై వేచి ఉండాలో చెప్పు. కనుక ఇప్పటికి లభించనిదేదో అప్పుడు లభించాలి అను ఉద్వేగం అనుచితమే అవుతుంది. బ్రహ్మము లభించి ఉండనిది ఎప్పుడు? బ్రహ్మస్వరూపం కానిదేది? చిత్తము అనబడేది బ్రహ్మమునకు అన్యంగా ఏది ఎక్కడ ఉండజాలదు. బ్రహ్మమే సర్వదా ఈ దృశ్య రూపమున శోభిస్తుంది. ఈ జగత్తంతా బ్రహ్మమే. బంధమోక్షముల ప్రేలాపన వ్యర్థమైనదే సుమా. మహత్తుకు కూడా మహత్తు అయినట్టి బ్రహ్మమే విశాలము విస్తారము అయిన ఈ దృశ్యము రూపమున ఉన్నది. అందుచేత ఓ ప్రియజనులారా, మీరంతా ద్వైతము అనే భావనను మీ యందు రహితం చేయండి. ప్రయత్నశీలురై అట్టి ప్రయత్నపూర్వక శ్రద్ధచే బ్రహ్మము అనగా నేనే అను ఎరుకను సుస్థిరపరచుకోండి. ఆ బ్రహ్మస్వరూపులు కండి. కట్టె, శిల, వస్త్రము, దేహము మొదలైన పదార్థములన్నీ వాస్తవానికి శక్తి యొక్క వివిధ తత్వములే కదా. అధిష్టానముకు సన్మాత్ర దృష్టితో చక్కగా విచారిస్తే వాటి యందు లేశమైన భేదం కనిపించదు. వాస్తవం ఇది అయి ఉండగా ఇక నీవు దేని కొరకు సంకల్పోన్ముఖుడవు అవుతున్నావో చెప్పు. నీవు దేనిని వస్తువుగా చూస్తున్నావో అది తన యొక్క ఆద్యంతములందు నాశనము లేనిదే అయి ఉన్నది. వస్తువు యొక్క వాస్తవ తత్వములకు ఉత్పత్తి వినాశనములు లేవు. వాటి ఆద్యంతముల స్వరూపం బ్రహ్మమే. కనుక నీవు నిశ్చింతగా బ్రహ్మమయుడవై ఉండుము. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతా పరబ్రహ్మ రూపమగు బ్రహ్మమే అయి ఉండగా ఇక ఇందు సుఖదుఖములెచ్చట. కాబట్టి నీవు సంతాపం పొందవలసిన పని లేదు. ఒకే జలం చిత్ర విచిత్ర తరంగముల రూపమున స్వరిస్తుంది కదా. బ్రహ్మమే ఈ ద్వైతాద్వైతములుగా ఉత్పన్నమగుచూ సమూహంగా స్ఫరిస్తుంది. తత్వము తెలిసిన వారిని ఈ విషయ భోగములు ఏమాత్రం తాకనైనా లేవు, బంధించలేవు. పిల్లగాలులు పర్వతమును చెల్లింపజేయగలవా? మహత్తరమగు బ్రహ్మమును గురించిన విచారణ సల్పుచున్నట్టి జ్ఞాని యొక్క మనస్సును ఈ తుచ్చ ప్రాపంచిక ఇంద్రియ వ్యవహారములు ఏమాత్రం ఖిన్నం చేయలేవు. అయితే అల్పజలం గల తటాకంలో కొంగలు చేపలను పుట్టుక్కున మింగివేస్తున్నట్లు అల్ప విచారణతో కూడిన ఆశలతో నిండిన మనస్సు గల మూఢజీవుని దుఃఖములు వచ్చి నిరంతరం మింగివేస్తున్నాయి. అందుచేత ఇదంతా బ్రహ్మమే, అవిద్య అనబడే దానికి స్వయం ప్రభావం లేదు అన్న దృష్టిని అభ్యాసం చేయి. అప్పుడు పరిశుద్ధముకు పరమాత్మగా శేషిస్తావు. ఆత్మారావుడవై విరాజిల్లుతావు. వివిధ జలాశయములలోని తరంగములు, నురుగు, బుడగలు జలమునకు వేరువేరు కానట్లే వివిధ కల్పనలన్నిటిలో ఆ బ్రహ్మము కాక మరేది ఎక్కడా లేదు. సర్వ ప్రయత్నములచే ఉత్తమోత్తమ విచారణ చేసి ఈ విషయం చక్కగా గ్రహించు. ఈ సర్వ ఉపాధులను స్మరించుచున్న నేను నేను అను సంవిత్తితో సహా ఇక్కడ అక్కడ ఎక్కడ అన్ని వేళలా బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమునకు అన్యంగా నేను అనేది లేదు. కనుక నేను బ్రహ్మమునే. ఈ మాత్రం గ్రహించడంలో కష్టమేమున్నది చెప్పు? ఆ భగవంతునికి వేరుగా మరెక్కడో నేను ఉన్నాను అను భావన చేతనే సర్వ అనర్థములు వచ్చి పడుతూ ఉన్నాయి. బ్రహ్మము తప్పితే మరింకెక్కడా ఏది ఉండదు అని దృఢమైన నిశ్చయముచే సర్వ అనర్థములు తొలగిపోతూ ఉన్నాయి. అందుచేత సమ్యక్ ఆత్మదర్శివి కమ్ము. అప్పుడు మనస్సుకు తారసపడుతున్న సర్వ బంధముల నుండి విముక్తుడవవుతావు. విముక్తుడవై ఇక ఆ తరువాత ముందులాగానే ఏది ఎట్లు ఉచితమో విధి విధానము అట్లే వ్యవహరిస్తూ ఉండు. నీచే చేయబడేదేది నిన్ను స్పృశించజాలదు. నీ మనస్సు హాని వృద్ధులను అధిగమించగలదు. అట్టి నిత్య సత్య అఖండ అప్రమేయ సర్వగత ఆత్మస్వరూపుడవై చెన్నందుచున్నప్పుడు నీవు సర్వులకు నమస్కార యోగ్యుడవవుతావు. ఇట్టి అవగాహనాపూర్వకమైన అనుభవ స్థితిని పెంపొందించుకొనుటయే జ్ఞాన మార్గము అను పేరుతో శాస్త్రజ్ఞులు మనకు ప్రతిపాదిస్తున్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం
భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్ను నొక్కండి మరియు షేర్ చేయండి. ఈ అచల బోధ గురించి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు మీరు తెలుపగలరు.